వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం సెన్సెక్స్ ఎక్స్పైరీ రేపు ఎక్స్పైరీ కదా, దాని అనాలిసిస్ చేద్దాం. దానికన్నా ముందు ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం. చూడండి, నిన్న నేను చెప్పింది ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ దీని కింద ఉన్నంత సేపు పుట్టే చూడమన్నాను. దీనిపైన క్లోజింగ్ ఇచ్చి ఈ బాక్స్ పైన ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. ఈ జోన్ సింప్లీ నో ట్రేడింగ్ జోన్ అని చెప్పాను. రైటా? సేమ్ థింగ్. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పాను, ఈ రోజు మాక్సిమం మార్కెట్ని కింద పడకుండా పైకి తీసుకెళ్ళటానికి ట్రై చేస్తారు ఆర్ సైడ్ వేస్ పెడతాకి ట్రై చేస్తారు అన్నాను. సేమ్ థింగ్ అయింది ఇవాళ. మీకు ఎక్కడన్నా వచ్చి ఉంటే ఈ క్యాండిల్లో రావాలి, ఈ క్యాండిల్లో రావాలి, అంతేగాని ఇదంతా పోయింది. ఈ మధ్యలో అంతా సైడ్ వేసే, ఇక్కడ సైడ్ వేసే. చాలా మందికి ఈరోజు ఎస్ఎల్ కూడా హిట్ అయి ఉంటుంది. చూడండి, నేను ఎంత చెప్పినా సరే యూ విల్ డూ వాట్ యూ వాంట్ టు డూ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఎప్పుడైనా ఇప్పుడు నా వీడియో అంతా చూస్తారు మీరు, రైట్? అంతా చూస్తారు, ఓకే, మంచిగా చెప్పారు లెవెల్స్, అది ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇది మీరు వెళ్ళి ఇంప్లిమెంట్ చేస్తారా అంటే నో వే. 9:15 కాగానే మీకు ఫస్ట్ థింగ్ అంటే మీరే కాదు, ఎవరైనా స్టార్టింగ్ కొంచెం, నేను ట్రేడర్స్ అంటాను, నా వీడియోలో ఇప్పటి నుంచి ఎప్పుడైనా సరే నేను ట్రేడర్స్ అన్నాను అనుకోండి, లెస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్స్ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, ఓకేనా? సో ఇప్పుడు ఎవరైనా ట్రేడర్స్ ఫస్ట్ థింగ్ 9:15 కాగానే వాళ్ళకి లోపల ఒక పూనకం వచ్చేస్తుంది. ఇన్ ద సెన్స్, ట్రేడ్ 9:15కి నేను ట్రేడ్ తీసుకోవాలి. 9:15.01 ఆర్ 05 సెకండ్స్కి నాకు ఒక ట్రేడ్ తీసుకొని ఉండాలి నేను. దట్స్ వాట్ ట్రేడర్స్ మైండ్ సెట్ ఇస్ ఎట్ 9:15. దాని ముందు ఎంత ఎనలైజ్ చేసి ఎన్ని లెవెల్స్ గీసుకున్నారు ఏంటి అదంతా దట్ విల్ గో అసైడ్, పక్కకి వెళ్ళిపోతుంది అంతా. దే విల్ స్టార్ట్ దేర్ ఓన్ అనాలిసిస్. ఫస్ట్ క్యాండిల్ స్టార్ట్ అయిందా, ఇంక ఫస్ట్ క్యాండిల్ నుంచి ఎతకడం మొదలు పెడతారు. ఓ, ఈ క్యాండిల్లో ట్రేడ్ చేయాలి, ఈ క్యాండిల్లో ట్రేడ్ చేయాలి, ఇక్కడ ట్రేడ్ చేయాలి, అక్కడ ట్రేడ్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇదే ఉంటుంది. సో ఫస్ట్ ఒక 15-20 మినిట్స్లోనే ఒక లాస్ అనేది ఉంటుంది మ్యాక్సిమం. ప్రాఫిట్ ఉన్నారు అంటే దట్స్ వెల్ అండ్ గుడ్. లాస్ మ్యాక్సిమం వాళ్ళకి లాసే ఉంటుంది, రైట్? ఆ 15-20 మినిట్స్లో లాస్ రాగానే నెక్స్ట్ థింగ్ ఏంటి, దాన్ని ఎట్లా రికవర్ చేయాలి. దాన్ని చేయాలంటే మళ్ళీ ట్రేడ్స్ చేయాలి. మళ్ళీ ట్రేడ్స్ చేయాలంటే అంతే, సేమ్ థింగ్. పొద్దున ఏం చేసే మళ్ళీ అదే. విల్ స్టార్ట్ లుకింగ్ ఫర్ ట్రేడ్స్. గ్రీన్ క్యాండిల్ కనిపించిందా, సిఈ సైడ్ తీసేసుకుందాం. రెడ్ క్యాండిల్ కనిపించిందా, పిఈ సైడ్. జస్ట్ లైక్ ఎవరు ఏం ట్రేడ్ తెలియని వాళ్ళు కూడా ఫస్ట్లో ఎలా చేసేవాళ్ళం మనం, గ్రీన్ క్యాండిల్ చూసి కాల్, రెడ్ క్యాండిల్ చూస్తే పుట్, సేమ్ థింగ్ స్టార్ట్ చేస్తారు మళ్ళీ. అదేమవుతుంది, పొద్దున్న ప్రాఫిట్ లాస్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, లేకపోతే డబుల్ అవుతుంది, అంతే. ఇంక స్టార్టింగ్, ఇంక తర్వాత ఇక మనం దండకం అందుకుంటాం. నేను ట్రేడ్ తీసుకున్నప్పుడల్లా నాకు అగేన్స్ట్ పోతుంది, ట్రేడ్ ఇస్ సట్టా, ట్రేడ్ ఇది, ట్రేడ్ అది, ఆప్షన్స్ ట్రేడింగే అసలు వేస్ట్, చేయనే చేయొద్దు, బయింగ్ ఇంకా వేస్ట్ అని అన్ని విల్ స్టార్ట్ కర్సింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా? అయిపోతుంది, ఆ రోజు అయిపోతుంది. అయిపోయినాక నెక్స్ట్ డే సేమ్ థింగ్. మళ్ళీ మళ్ళీ ఎవరో ఒక లెవెల్స్ చెప్తారు, వీడియోస్ చూస్తారు. ఇక నెక్స్ట్ ఏంటంటే వీడియోస్ ఎదుగుతారు. ఓకే, ఈరోజు నాకు లాస్ వచ్చింది. ఇప్పుడు ఎవరికైనా ప్రాఫిట్ వచ్చిందని ఎవడని పెట్టారనుకో, ఆడికి ఎందుకు వచ్చింది అని చూస్తారు. అంటే ఆ వీడియో ఏమైనా పెడతాడేమో, వాడు ఆ వీడియోలో ప్రాఫిట్ ఎందుకు వచ్చిందో ఆడేం చెప్పడు. ఆడ ఓన్లీ స్ట్రాటజీ చెప్తాడు, ఇండెక్స్ చార్ట్ చూపిస్తాడు, నేను ఇక్కడి నుంచి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను, నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, అంతే చెప్తాడు. కానీ ఆడు ఎందుకు తీసుకున్నాడు అవన్నీ రీజన్స్ ఎవ్వరూ చెప్పరు. ఓకేనా? సో మీరు థియరీ పార్ట్ నేర్చుకోవడానికి యూట్యూబ్ ఎతకండి, ఆన్లైన్ సోర్సెస్ ఎతకండి, దట్స్ బెటర్. ప్రాక్టికాలిటీ మాత్రం మీరే నేర్చుకోవాలండి, ఎవ్వరూ నేర్చేది ఉండదు. కాకపోతే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, స్ట్రాటజీ ఏదన్నా ఒకటి ఫిక్స్ అవ్వండి. ఏదన్నా మీ ఇష్టం, మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది ఫిక్స్ అయ్యి దాని మీద డే ఇన్ డే అవుట్ వర్క్ చేస్తూ ఉండండి. దాని రిలేటెడ్ ఏమైనా మెటీరియల్ దొరుకుతుందా, వీడియోస్ దొరుకుతాయా, యూ సర్చ్ ఫర్ దోస్ థింగ్స్. అప్పుడు మీకు రోజు అదే చూస్తుంటే ఏదో ఒక వీడియోలో యూ విల్ గెట్ ఎ హింట్. ఓకే, ఆహా, ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేయొచ్చు కదా. దెన్ యూ విల్ స్టార్ట్ చేంజింగ్ యువర్, అంటే నీ స్ట్రాటజీ చేంజ్ చేయరు, ఎంట్రీ ఎగ్జిట్ ఎలా తీసుకోవాలి, యూ విల్ చేంజ్. చిన్న చిన్న థింగ్సే చేంజ్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక స్ట్రాటజీ ఒక 100 డేస్ చేశారనుకోండి,
మీకు దానిది ఇన్ అండ్ ఔట్ తెలవాలి. తెలిసాకేంటి తర్వాత ఎప్పుడన్నా మీకు వేరే వీడియోస్‌లో ఏమైనా కనిపిస్తే ఏదైనా న్యూ థింగ్ కనిపిస్తే యూ విల్ ట్రై టు ఇన్కల్కేట్ దెమ్ ఇంటూ యువర్ స్ట్రాటజీ. అంతే. అది చెయ్యండి. మీకు ఈజీ అవుతది. అంతేగాని ఈరోజు ఒక వీడియో చూసారు. ఒక వీడియోలో ఎవడో ఒక స్ట్రాటజీ చెప్పాడు. యూ విల్ ఫాలో దట్ ఫర్ 1 వీక్. ఒక 2 డేస్ ప్రాఫిట్ వచ్చి అరే! చాలా బాగా పనిచేస్తుంది అంటారు. దాని తర్వాత 5 డేస్ లాస్ వస్తది. వేస్ట్ రా బాబు ఈ స్ట్రాటజీ అంటారు. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ దానికి. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్. అదే దీన్నేమంటారంటే స్ట్రాటజీ హాపింగ్ అంటారు. ఇది అందరూ చేసే పనే. మేము కూడా చేసిన పనే. కానీ నేనిప్పుడు మీకెందుకు చెప్తున్నాను అంటే, నాకు ఈ ఛానెల్ పెట్టడానికి కూడా ఎందుకు రీజన్ అంటే, నాకు బయర్స్ కొత్తగా ఎవరైతే ఎంటర్ అవుతున్నారో ట్రేడర్స్‌కి ఐ వాంట్ టు ఎడ్యుకేట్ దెమ్. ఇది జరుగుతుంది అని. ఎందుకంటే మనకెవరు చెప్పేవాళ్ళు లేకుండే ముందు. ఇదంతా ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఏం జరుగుతుందో. చెప్పేవాళ్ళు లేకుండే కాబట్టి వి హాడ్ ఇన్కర్డ్ సో మెనీ లాసెస్. దాని తర్వాత స్లోలీ వి స్టార్టెడ్ గెట్టింగ్ సంథింగ్ ఔట్ ఫ్రమ్ మార్కెట్. నేను అది కొత్త ట్రేడర్స్‌కి కావద్దు అని నేను ఈ ఛానెల్ పెట్టాను. సో, నేను ఏదైతే చెప్తున్నానో మీరు వినండి. నేను చెప్పింది కూడా మీరు ఫాలో అయితే ఇట్స్ బెటర్ అండి. ఇప్పుడు చూడండి, నేను నిన్న మంచిగా చెప్పాను. ఈ జోన్‌లో ట్రేడ్ చేయొద్దు. ఇది సైడ్ వేస్ జోన్ ఉంటుంది. ఇక్కడ ట్రేడ్ చేయొద్దు అని చెప్పాను. చూడండి మీకు ఆల్మోస్ట్ 10:30కి ఈ జోన్‌లోకి వెళ్ళిపోయాము. 10:30కి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది డే వరకు దాంట్లోనే ఉన్నాం. ఈ జోన్‌లో చూడండి. అంటే మీరు అనుకోవచ్చు, అరే! ఇంతింత పెద్ద క్యాండిల్స్ వచ్చాయి కదా సార్. అంటే వచ్చాయి కరెక్టే. ఇప్పుడు మీరు ఇది ఇప్పుడు పైకెళ్ళింది, కింద పడింది. కిందకొచ్చింది మళ్ళీ పైకి. పైకెళ్ళి ఇప్పుడు ఈ జోన్‌లో మీరు ఈ క్యాండిల్ పైన తీసుకుందామని చూస్తారు. అవునా? ప్రీవియస్ ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ పైన తీసుకుందామని చూస్తారు. తీసుకుంటారు. ఇక్కడ తీసుకుంటారు మీరు ట్రేడ్ సింపుల్‌గా. తీసుకోగానే ఏమవుతది, ఇలా పైకెళ్ళింది మళ్ళీ కిందకొచ్చి ఈ కిందకొచ్చే వరకు మీకు ఇది కనిపియడానికి చిన్న క్యాండిలే కనిపిస్తుంది. కానీ ప్రైస్ చార్ట్‌లో చూస్తే చాలా పెద్ద డిప్ వస్తుంది. మీకిప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ప్రైస్ చార్ట్‌లో చూపిస్తాను మీకు. ఓకేనా? ఇది ఎక్కడుందో చూడండి. ఆహ్, 74,134 ఉందండి. 74 కాదు. సారీ. 74,560 ఉంది ఇక్కడ. ఓకే. మనం ఏం చేద్దాం, 74,400 కాల్ చూద్దాం. ఓకేనా? ఒక్క నిమిషం. ఓకేనా? ఇది 74,400 కాల్. ఒక్క నిమిషం. ఇది 74,400 కాల్ అండి. సో, ఇందాక మనం చూసింది ఎక్కడ చూసాం ఇది? టైమ్ చూద్దాం ఒకసారి. 11:30కి. 11:30కి ఏమవుతుందో చూడండి ఒకసారి. ఓకేనా? ఓకే. ఇప్పుడు చూడండి. 11:30 ఇక్కడ అనుకుంటా. ఆ! రైట్. ఇక్కడ చూడండి. 11:30కి మీకు ఈ బాటమ్‌లో ఉన్నప్పుడు ట్రేడ్ ఎందుకు తీసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే. తీసుకున్నారే అనుకోండి. ఎవరైనా అదృష్టంగా తీసుకున్నారు. 7:30 నుంచి ఇది ఇక్కడి నుంచి చూడండి. చాలా మంచిగెళ్ళింది. 5:30 నుంచి ఇట్ వెంట్ టు రూ. 800. 800కెళ్ళాక మీరు ఇక్కడెక్కడో తీసుకుంటారండి ట్రేడ్. 7:30కో, 7:40కో తీసుకుంటే అది 800కెళ్ళింది. రూ. 70 ప్రాఫిట్ వచ్చింది. స్టిల్ తర్వాత మీరు 7:30కి తీసుకున్నారు ఇక్కడ. చూడండి మార్కెట్ ఎంత పడింది చూడండి. 680కెళ్ళింది. 7:30 నుంచి 680కి. అంటే 800 దాకెళ్ళి మళ్ళీ 630కెళ్ళింది. 680కెళ్ళింది. అంటే మీకు రూ. 70 ప్రాఫిట్ నుంచి ఇట్ వెంట్ డౌన్ మళ్ళీ ఒక రూ. 50 లోకెళ్ళింది. సో, మీరు ఈ ట్రేడ్‌లో ఎందుకు కూర్చుంటారు చెప్పండి? ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు. ఇంత లాస్ వచ్చాక మీరేం ట్రేడ్ చేస్తారు చెప్పండి? కదా! సో, అందుకే నేను చెప్పేదేంటంటే మీరు ప్రైస్ చార్ట్ చూడాలి. ఇప్పుడు 1 మినిట్‌లో చూడండి మీకు సింపుల్‌గా 1 మినిట్‌లో చాలా మంచిగా కనిపిస్తది. చూడండి 11:30కి అప్పుడు ఇక్కడి నుంచి చూడండి ఎంత మంచిగా ఎళ్ళింది. కానీ 1 మినిట్‌లో ఎవరు ట్రేడ్ చేస్తారండి చెప్పండి? మెయిన్ చార్ట్‌లో మనకి కింద లోలో ఉన్నాం. ఫస్ట్ క్యాండిల్ లోపలే ఉన్నాం మనం. అప్పుడు ఈ ట్రేడ్ ఎందుకు తీసుకుంటాం? సో, ఇదన్నీ చూడండి. ఓన్లీ మిమ్మల్ని ఎస్ఎల్ హర్ట్ చేయడానికి. ఇది చూడండి. ఇంత పెద్దగొచ్చాక ఇక్కడ చాలా మంది ఎంటర్ అయ్యుంటారు. ఈ సైడ్ వేస్ చూడండి. ఇక్కడ ఎంటర్ అయ్యారు మీరు 790కి ఎంటర్ అయ్యారనుకోండి. ఇక్కడ చూడండి లో ఎంతయింది? 670. 790 నుంచి 670 అంటే రూ. 120 పడిపోయింది ఇక్కడ. తర్వాత చూడండి మళ్ళీ ఎళ్ళాక గూడా మనం ఎక్కడి దాకెళ్ళాం? 800 దాకెళ్ళాం. 1 మినిట్. సో, అందుకే మీకు ఏం చెప్తానంటే ప్రైస్ చార్ట్ మీద చూస్తుండండి. ప్రైస్ చార్ట్ చూస్తే మీకు ఇండెక్స్ చార్ట్‌కి, ప్రైస్ చార్ట్‌కి, మూవ్‌మెంట్‌కి చాలా తేడా ఉంటది. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇది 12:52 ఓకే. 11:30దే చూద్దాం. 11:30ది చూడండి. మీకు 540 నుంచి ఇట్ వెంట్ టు 826. 800 ఎళ్ళిందనుకోండి. 535 నుంచి. ఒక 540 ఏసుకోండి. ఓహ్! సారీ. 570 నుంచి
ఇట్ వెంట్ టు 800. ఓకే. 540 అంటే 260 రూపీస్ మూవ్‌మెంట్ అయిందిక్కడ. కానీ ఇప్పుడు మీరు ఇండెక్స్ చార్ట్‌లో చూస్తే 11:30 చూడండి. ఇక్కడ చూడండి. ఇదెంత 75, 552. ఇక్కడ చూడండి మూవ్‌మెంట్ ఎంతయింది. ఇది చూస్తేనేమో క్యాండిల్ చిన్నగానే అనిపిస్తుంది. కానీ ప్రైస్‌లో చూసారా ఎంత పెద్ద మూవ్‌మెంట్ అయిందో? కానీ ఇక్కడ చూడండి. ఈ మూవ్‌మెంట్ బాగా అయింది. కానీ ఇక్కడ చూడండి ఈ డిప్ చాలా చిన్నగా ఉంది గానీ మీకు అక్కడ ఎంతయింది? ఆల్‌మోస్ట్ 80 రూపీస్ డిప్పొచ్చింది. మీకు దీంట్లోనేమో 260 రూపీస్, ఇక్కడ 80 రూపీస్ డిప్. ప్లస్ మళ్ళీ ఇదెళ్ళే వరకు మళ్ళీ మీకు ఈ 280 రాదండి అక్కడ. అది చూసుకోవాలి మీరు ప్రైస్. డిప్ అయి మళ్ళీ ఎళ్ళినప్పుడు మళ్ళీ ఈ డిప్‌లో మాత్రం చాలా తగ్గింటది ప్రైస్. సో, ఇది చూద్దాం 1240కి ఎంతుందో చూడండి ఒకసారి. 1240కి దాని వాల్యూ చూడండి. 1240కి 578 దగ్గరుంది. ఆల్‌మోస్ట్ మీకు కాస్ట్ టు కాస్ట్ దగ్గరకొచ్చేసిందది. అంటే ఇంతసేపు కూర్చోరనుకోండి అని చెప్తున్నాను అదే. సో, ఇది చూడుకోవాలి. మీరేం చూడాలంటే ఎప్పుడైనా ప్రైస్ చార్ట్‌లో లుక్ ఎట్ థిస్ ఇలా ఉండాలి మూవ్‌మెంట్. ఇలా మూవ్‌మెంట్ ఉంటేనే మీరు ఆ ట్రేడ్‌లు చేయాలి. అది ఎప్పుడు మూవ్‌మెంట్ వస్తుందా అని అది మీరు వెయిట్ చేయాలి. ఇప్పుడు చూడండి. మీకు 5 మినిట్స్, 3 మినిట్స్ పెడతాను, 5 మినిట్స్ పెడతాను. రైట్. 3 మినిట్స్‌లో చూడండి. ఇలా క్రాస్ ఓవర్ వచ్చి, క్రాస్ ఓవర్ దగ్గరే ఎక్కువ మూవ్‌మెంట్ వస్తది చూడండి. క్రాస్ ఓవర్ దగ్గర. ఎప్పుడైనా సరే క్రాస్ ఓవర్ దగ్గరే వస్తది. మీరు ఈ క్రాస్ ఓవర్ దగ్గర మూవ్‌మెంట్ పట్టుకున్నారనుకోండి, ఒక్క ట్రేడ్ చాలండి రోజుకి మీకు. మీకెక్కడైనా సరే. మళ్ళీ క్రాస్ ఓవర్ తర్వాత మీరు వెయిట్ చేయండి. అది కిందకెళ్ళి మళ్ళీ ఇది అవుతది చూడు, మళ్ళీ క్రాస్ ఓవర్ చూడండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు 570 నుంచి 800కెళ్ళింది. ఇక్కడ చూడండి మళ్ళీ 700 నుంచి ఇట్ వెంట్ టు 1016. అంటే 300 రూపీస్. ఇలాంటి మూవ్‌మెంట్స్ పట్టుకోవాలండి మీరు. ఎప్పుడైనా ఈ క్రాస్ ఓవర్ దగ్గర ట్రేడ్స్ తీసుకుంటే మీకు మొమెంటమ్ మంచిగొస్తది. అది మీకు ప్రాక్టీస్‌తోనొస్తుంది. సో, మీరు ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు 5 మినిట్స్‌లో చూసుకున్నాను. 5 మినిట్స్‌లో కూడా సేమ్ థింగ్. క్రాస్ ఓవర్ అయినప్పుడు ట్రేడ్ తీసుకోండి. విల్ బెటర్. కాకపోతే మీరేం చేయాలంటే ఈ క్రాస్ ఓవర్‌ని కొంచెం ముందే కనిపెట్టాలంటే చిన్న 3 టైమ్ ఫ్రేమ్స్‌లో చూడండి. 1 మినిట్‌లో చూడండి క్రాస్ ఓవర్ మీకు 12:50కొచ్చింది. రైట్. 3 మినిట్స్‌లో చూడండి. 3 మినిట్స్‌లో కూడా సేమ్ వస్తుంది. కాకపోతే 1 మినిట్‌లో ఏంటంటే మీకు ముందే తీసుకోవడానికి తెలిసిపోద్ది. ఇక్కడే తీసుకోవచ్చు. 7:11కే తీసుకోవచ్చు. అదే 3 మినిట్స్‌కెళ్లారనుకోండి దీని హైది మీరు తీసుకోవాలి. 780. సో, ఆల్‌మోస్ట్ 70 రూపీస్ మూవ్‌మెంట్ ఎళ్ళిపోతుంది. ఎందుకంటే క్యాండిల్ క్లోజ్‌కి వెయిట్ చేస్తాం కాబట్టి. అదే 5 మినిట్స్‌కెళ్లారనుకోండి ఇంకా పెద్దగా ఎళ్ళుంటది. ఇది చూడండి. ఇక్కడ తీసుకోవాలి. 846 7:11 ఎక్కడ? 846 ఎక్కడ? థాట్స్ హౌ యూ హావ్ టు మేనేజ్ టైమ్. ఈ టైమ్ ఫ్రేమ్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. మీకు ఆహ్ మెయిన్ చాట్‌లో ఒక్కసారి అప్ ట్రెండ్ కనిపించాక యూ హావ్ టు షిఫ్ట్ టు ప్రైస్ చాట్. ప్రైస్ చాట్‌లో చూడాలి ఇవన్నీ. దెన్ ఓన్లీ యూ విల్ స్టార్ట్ రియలైజింగ్ అండ్ టేకింగ్ ట్రేడ్స్ విచ్ ఆర్ కరెక్ట్. మీకు ఇలా చేసుకుంటే ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయండి. సో, ప్రాక్టీస్ అది చేయండి. సో, నేను ఎలా చేశానో మీకు చూపించాను కదా! యూ హావ్ టు డూ ద సేమ్ థింగ్. మీ స్ట్రాటజీ ఏదుందో మీ స్ట్రాటజీ వైస్ మీరు బ్యాక్ టెస్ట్ చేయండి ఎళ్లి. బ్యాక్ టెస్ట్ అంటే ఏంటనుకుంటారు చాలామంది అమ్మో! బ్యాక్ టెస్ట్ అంటే ఏం చేయాలో అనుకుంటారు. ఏం లేదండి. ఇప్పుడు నిఫ్టీ చార్ట్ చూపిస్తాను. సెన్సెక్స్ చార్టే చూపిద్దాం. సెన్సెక్స్ చార్ట్ ఉంది. రైట్. ఇప్పుడు మేము బ్యాక్ టెస్ట్ చేయమనేది ఏంటంటే, ఈ మూవ్‌మెంట్ ఎప్పుడైతే ఎక్కువొస్తుందో, ఈ మూవ్‌మెంట్స్ ఎక్కడైతే మూవ్‌మెంట్స్ ఫాస్ట్‌గా వస్తున్నాయి, అంటే పడేది, పైకెళ్ళేది. యూ హావ్ టు మీరు ఏదైనా పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే ఈఎంఐ పెట్టుకుంటాను. మీరు వేరే ఆర్ఎస్ఏ వాడుతున్నారనుకోండి. జస్ట్ యూజ్ ఆర్ఎస్ఏ. ఇక్కడ మీకు అప్ సైడ్ మూవ్‌మెంట్ ఎక్కడొస్తుందండి? ఈ బాటమ్ నుంచి పట్టుకుంటే మిడిల్ రేంజ్ దాకా. కాకపోతే మనకి అప్ సైడ్ ట్రెండ్ అంటే ఏమనుకుంటాం? ఈ 50 పైనుంచి ఎళ్ళినప్పుడే అప్ సైడ్ ట్రేడ్స్. ఇలా చూసుకోండి. ఇక్కడొచ్చింది ట్రేడ్ 11:35 సేమ్ మీకు ఏ ఇండికేటర్ ఆడినా సేమ్ సిగ్నల్ వస్తుందండి. ఇప్పుడు 12:40కి గూడా వచ్చుండాలి చూడండి. చూడండి. కాకపోతే ఏ ఇండికేటర్‌తోనైనా మీరు ఎలా చేస్తారు ఈళ్ళు చూడండి. ఇది చూసి ఒకసారి ఏం చేయండి. ఎంత రిస్క్ రివార్డ్ రేషియో ఎంతొచ్చిందో చూడండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ తీసుకుందాం మనం. దీని కింద ఎస్ఎల్ పెట్టాం. ప్రీవియస్ క్యాండిల్ లో కింద ఎస్ఎల్ పెట్టాం. అండ్ టార్గెట్ మీరు 1:2 అనుకోండి. 2 అనుకోండి. ఎన్ని పాయింట్స్ వచ్చాయి చూడండి ఇక్కడ. 262 పాయింట్స్ వచ్చాయి. మీరు 129 రూపీస్ అంటే 29 ఇండెక్స్ చార్ట్‌లో చెప్తున్నాను. అదే ఇప్పుడు సేమ్ ఇలా మీరు చూసుకోవాలి. 1:2 ఎక్కడెక్కడ వస్తున్నాయో దానికి మ్యాచింగ్ చేసుకోవాలి. మ్యాప్ చేసుకోవాలి. మీకు ఏ టైంలో
మీ ఇండికేటర్‌లో సేమ్ మ్యాచ్ అవుతున్నాయి. అలాంటివి చూసుకొని మీరు ఇది బ్యాక్ టెస్ట్ అంటే ఏం లేదు. ఎళ్తా ఉండాలి ఇట్లా నెక్స్ట్ ప్రీవియస్ డేస్‌కెళ్ళాలి. ఆ ప్రీవియస్ డేలో మీకెక్కడ ట్రేడ్ వచ్చింది. కరెక్ట్ ట్రేడ్. ఎన్ని పాయింట్స్ వచ్చాయి. 1:2 అంటే ఎన్ని పాయింట్స్ వచ్చాయి. అవన్నీ మీరు ఒక ఎక్సెల్ షీట్‌లో రాసుకోండి. ఈ డే రోజు ఇన్ని ట్రేడ్స్ వచ్చాయి. ఇది దానిదేంటి ఫార్మాట్. ఆర్ఎస్ఐ 55 దాటాక తీసుకున్నాను. ట్రేడ్ ఇంత పైకెళ్ళింది. 1:2 వచ్చింది. ఆర్ఎస్ఐ అప్పటికి 65 75 అయింది. అక్కడికి ట్రేడ్ ఎండ్ అయింది. అది మీరు రాసుకున్నారనుకోండి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్లా మంత్స్ చేయాలి. నేను చెప్తున్నాను ఇట్లా నేను ఎవ్రీ ఇండెక్స్‌లో 6 మంత్స్ చేశాను. ఏది మన